మనోరంజన న్యూస్ ప్రతినిత్యం ప్రజల పక్షం. నియోజకవర్గానికి సాగునీరు అందించాలంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల 28వ ప్యాకేజీకి తక్షణమే 300 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని ప్రశ్నోత్తరాల సమయంలో కోరారు. తానూరు, కుబీర్ మండలాలకు సరైన సాగునీరు లేక ఆ ప్రాంతాలు ఎడారి ప్రాంతాలుగా మారుతున్నాయని అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. అప్పట్లో 500 కోట్ల రూపాయలతో 28వ ప్యాకేజ్ పనులు సుమారు 60% పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేయాలంటే ఇంకా 300 కోట్ల రూపాయలు అవసరమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలో సుమారు 50,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. అలాగే తానూరు, కుబీర్ మండలాల్లో భూగర్భ జలాలు తీవ్రంగా అడుగంటిపోయాయని, 500 అడుగుల లోతులో వేసిన బోరుబావుల్లో కూడా నీరు రావడం లేదని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కలల ప్రాజెక్టు అయిన 28వ ప్యాకేజ్తో పాటు పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా సత్వరమే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. దివంగత్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్యాకేజ్ నెంబర్ 28 2009లో ఫౌండేషన్ ఇచ్చారు. దాదాపు 550 కోట్ల ప్రాజెక్టు, 60% ప్రాజెక్ట్ పూర్తిగా అయిపోయింది. ఇంకా 300 కోట్లు గిట ప్రభుత్వం ఇస్తే 50,000 ఎకరాలకు మా ముదోల్ నియోజకవర్గంలో తానూరు మండల్, ముదోల్ మండల్, లోకేశ్వర్ మండల్లో సాగునీరు ఇయ్యొచ్చు. అడారంగా మారిన తానూరు మండల్, అక్కడ ఎటువంటి నీళ్ళ ఉపాయం లేదు. బోర్వెల్స్ కూడా 400-500 లోపట్లోకి వెళ్ళి నీళ్ళు వెళ్తున్నాయి. దయచేసి మీ ద్వారా మంత్రి గారికి కోరుకుంటున్నాను, తక్షణమే 2009లో దివంగత రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ ఇచ్చిన ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజ్ నెంబర్ 28 పూర్తిగా చేయాలని మీ ద్వారా ప్రభుత్వంకు కోరుకుంటున్నాను. అదేవిధంగా పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దాదాపు 100 కోట్ల ప్రాజెక్టు పూర్తిగా 90 కోట్లు పూర్తిగా అయినాయి. ఒక 10 కోట్లు గిట్ట ఇస్తే అవి 5,000 ఎకరాలకు సాగునీరు అవుతాయి. దయచేసి మీరు ప్రయారిటీ బేసిస్ లో 31/3/2025 వరకు పూర్తి చేస్తారని మంత్రి మన బడ్జెట్ లో చెప్పడం జరిగింది. దయచేసి మీ ద్వారా మంత్రి గారికి కోరుకుంటున్నాను, పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అదేవిధంగా ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజ్ నెంబర్ 28 పూర్తిగా చేయాలని, మా రైతాంగానికి న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ రాకేష్ రెడ్డి గారు. గారు నాకు చాలా పాత ప్రియ మిత్రుడు, పాటిల్ సాబ్ మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడునే. మరి వారు అడిగిన విషయము ఈ 50,000 ఎకరాల ప్రాజెక్టు తప్పనిసరిగా మన సెషన్ తర్వాత ఒకసారి కూర్చుందాం. అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ప్యాకేజ్ 28 అని అనుకుంటా, ప్యాకేజ్ 28 50,000 ఎకర్స్ తప్పనిసరిగా మరి దాని ప్రోగ్రెస్ ఏందో, ఏం పరిస్థితి ఉందో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కమిటెడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. నేను ఐ పర్సనలీ రివ్యూ విత్ యూ ఆన్ దిస్ ఇష్యూ. మరి అదేవిధంగా ప్రియ మిత్రుడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్